Very good afternoon and welcome to the N3 Media News. This is Mahid. సింగపూర్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా బుధవారం సింగపూర్లోని అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్గా ఉన్న తువాస్ ప్లాంట్ను మంత్రి పరిశీలించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సింగపూర్లో పర్యటిస్తున్నారు. మెరీనా బే శాండ్స్లో ఉన్న సింగపూర్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ కార్యాలయంలో అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రితో ఎన్ఈఏ డైరెక్టర్ కోలిన్ గు సమావేశమయ్యారు. సింగపూర్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను నారాయణకు అధికారులు వివరించారు. సింగపూర్లోని అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్గా ఉన్న తువాస్ ప్లాంటును పరిశీలించారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం సింగపూర్లోని తువాస్ సౌత్ ఇన్సినరేషన్ ప్లాంట్ను సందర్శించనున్నారు. నెల్లూరులోని బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో 3వ టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. నెల్లూరులో బిఎస్ఎన్ఎల్ లాభాల్లో నడుస్తుందని స్పష్టం చేశారు చైర్మన్ వేమిరెడ్డి. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా బీఎస్ఎన్ఎల్ సర్వీసులో నెంబర్ 1 స్థానంలో ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో 3వ టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎంపీ, నెల్లూరు టెలికాం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి జీఎం, ఉద్యోగులు శాల్వాలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనేక టెలికాం సమస్యలను వారు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలని చైర్మన్ సూచించారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కొత్తగా మరికొన్ని టవర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్టాఫ్ అందరూ చాలా కష్టపడి చేస్తున్నారని, అందుకే మొన్నటి వరకు సర్వీసు మైనస్ లో ఉందని ఇప్పుడు ప్లస్ లోకి వచ్చిందని అభినందించారు. జీఎం శ్రీనివాసులు ఎంతో కృషి చేస్తున్నారని, 49 కోట్ల లాభాల్లో ఉంచారని కొనియాడారు. సభ్యులు ఇచ్చిన సమస్యలను మరలా సమావేశంలో పూర్తి చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో జీఎం, కమిటీ సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు 60% ఎక్కడ మనకి అవైలబిలిటీ ఉందో టవర్స్, అక్కడి వరకు ఈ కొత్త బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ ఇప్పుడు 90% ఉన్న దగ్గర కూడా కొత్త టవర్స్ ఇవ్వమని ఒక ప్రపోజల్ పెట్టుంది మినిస్ట్రీలో. అది ఎప్పుడైనా రావచ్చు. అది కానీ వచ్చిందంటే మనకి బిఎస్ఎన్ఎల్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి బిఎస్ఎన్ఎల్లో నెల్లూరు మంచి పర్ఫార్మెన్సు. జిఎం గారు శ్రీనివాస్ గారు చెప్పాలంటే దాదాపు లాస్ట్ ఇయర్ 48 lakhs సార్ మీదే 48 crores లాభంలో నెల్లూరు డివిజను. ఈ ఇయర్ 49 crores లాభం అంటే బిఎస్ఎన్ఎల్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే స్టాఫ్ కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇంత ముందులాగా కాకుండా ఎప్పుడు కూడా మైనస్లో ఉండే బిఎస్ఎన్ఎల్ ఈరోజు ప్లస్లోకి వస్తుంది. నెల్లూరు స్వర్ణాల చెరువు ట్యాంక్ వద్ద సామూహిక యోగాంధ్ర కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ సుజాత, జిల్లా అధికారులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు జాయింట్ కలెక్టర్. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ వద్ద సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, నగర మేయర్ దేవరకొండ సుజాత, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ వారందరితో కలిసి యోగాసనాలు వేశారు. అధిక సంఖ్యలో యోగాభ్యాసకులు పాల్గొని యోగాసనాలు ఆచరించగా స్వర్ణాల చెరువు పరిసరాలు యోగా సాధకులతో కలకలలాడాయి. జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరాలలో యోగా ఒకటని పేర్కొన్నారు. మనసును శరీరంతో అనుసంధానించే అద్భుత ప్రక్రియ యోగా అని అన్నారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ జిల్లా పరిషత్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక గొప్ప సాధనమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. జాతీయ స్థాయి యోగా కోచ్ జడ్జి పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాసనాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం గోల్డ్ మెడలిస్టులు ప్రసన్న, కావ్య, యోగాభ్యాసకులు నీరజ, తేజతో పాటు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జాయింట్ కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 21 జూన్న ఫైనల్గా ఏసీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకోవడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా.
మీకు అందరికీ తెలిసిందే యోగా యొక్క ఇంపార్టెన్స్ అనేది మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క యోగాని ఇంట్రొడ్యూస్ చేయడం తెలిసిందే మనందరికీ కూడా. దీనివలన యోగా చేయటం వలన అంటే మన భౌతికంగా కాకుండా మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు అంటే కనీసం ఒక అవకాశం ఉంటే ఒక అరగంట అయినా సరే యోగా చేస్తే మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. కాబట్టి అది చేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కనీసం లేదా ఒక 10 minutes అయినా చేసినా కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యోగా వల్ల అనేక వ్యాధులకు సంబంధించిన కూడా ఈ యొక్క యోగా వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు చేస్తే మన ఆరోగ్యానికి కాకుండా మానసిక ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోవూరు నియోజకవర్గంలో రౌడీయిజం పెరిగిపోయిందని విమర్శించారు. ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులకు పలు సూచనలు చేశారు ప్రసన్న. కూటమి ప్రభుత్వం వచ్చాక కోవూరు నియోజకవర్గంలో రౌడీయిజం పెరిగిపోయిందని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెంలో మీడియాతో మాట్లాడిన ఆయన దేవాలయాల్లో రౌడీయిజం, ఫ్లెక్సీలు చించివేయడం, పోస్టులు పెట్టిన వారిపై దాడి చేయడం మంచి సాంప్రదాయం కాదని సూచించారు. రౌడీయిజం చేయాలనుకుంటే తాము కూడా చేస్తామని, కానీ అది సంస్కారం కాదన్నారు. 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలకు ప్రసన్న కుమార్ రెడ్డి పలు సూచనలు చేశారు. నేను ప్రశాంత్ రెడ్డి చేస్తుందనో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నాడనో నేను అనడం లేదు. వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని మేము అనడం లేదు. మీ దగ్గర మెహర్బానీ కోసం కొంతమంది రౌడీలు తయారయ్యి కోవూరు నియోజకవర్గంలో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దేవాలయాల్లోకి పోవడం, రౌడీయిజం చేయడం, దేవాలయాలు నిర్వహించే వాళ్ళను కొట్టడం, ఫ్లెక్సీలు జించివేయడం. నిన్నగాక మొన్న మా దామరోడుగు వంశీ నెల్లూరుకి తీసుకెళ్ళి 12 మంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి వదిలిపెట్టారు. నేను అడుగుతున్న బుచ్చిరెడ్డిపాళెం మండల పార్టీ అధ్యక్షుడు నాయన్ని, మోహన్ రావు గారిని, పెద్ద మనిషి అతను, సిపిఎం పార్టీ, ఇదేనా నీ కొడుకులకి నేర్పించింది నువ్వు అని అడుగుతా ఉన్నా. నీ రెండో కొడుకు ఒక 10 మందిని తీసుకొని పోయి వంశీకి అడ్డంగా ఆటో ఆపి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇది న్యాయమా మోహన్ రావు గారు అని అడుగుతున్నా. పెద్ద మనిషిగా చెప్పు. సిపిఎం పార్టీలో ఉన్న వాళ్ళు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అని అంటారు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు అని అంటారు. నిన్న నీ రెండో కుమారుడు 10 మందిని తీసుకొని పోయి ఆ పిల్లోడిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆ పోస్ట్ కూడా తప్పుగా ఏం పెట్టలేదు అతను. ప్రభాకర్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి తిప్పినట్టు కోవూరు నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో కూడా తిప్పలేదు అనే పోస్టింగ్ అది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి విలువిస్తున్నామని పోస్టింగ్ ఎవరో పెడితే దాన్ని ఇతను ఫార్వర్డ్ చేశాడు. దానికి ఈ అబ్బాయిని తీసుకొని పోయి ఒక 12 మంది దావరమడుగు నుంచి పోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. మోహన్ రావు గారికి చెప్తున్నా, ఇది మంచి సాంప్రదాయం కాదు, మన నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు. అన్నా, నువ్వు నీ కుమారుణ్ణి మందలించు, ఇది కరెక్ట్ కాదు. మేము కూడా చేయగలుగుతాం రౌడీయిజం, మీకన్నా ఎక్కువ చేయగలుగుతాం, కానీ మన సాంప్రదాయం కాదు. ప్రశాంత్ రెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి చెప్తున్నా, వాళ్ళని ఖండించండి, లేదా మీ పార్టీ నుండి వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎవరైతే దేవాలయాల్లోకి పోయి కొట్టారో, ఫ్లెక్స్లు దించారో, మా వంశీని కొట్టారో, వీళ్ళందరినీ పార్టీ నుండన్నా సస్పెండ్ చేయండి. మీరు ప్రోత్సహించారని నేను అనడం లేదు, ఇది కరెక్ట్ కాదు. ప్రశాంతమ్మ, అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయినావు, మీ ఆయన ఎంపీ అయినాడు. మా దగ్గర ఉన్నోళ్లే కదా మీరంతా, మా పార్టీలో ఉన్నోళ్లే కదా. మీరేం చేశారో చెప్పండి ప్రజలకి, అంతే తప్పించి ప్రతి గ్రామంకి వచ్చి నేనేం చేశానో మీకు చూపించాను, విత్ ఫొటోస్ చూపించాను. నీకు ఆ ధైర్యం ఉందా? నువ్వు ఈ 2 సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఏం చేసావో చూపిస్తావా? చూపించు, అభినందిస్తాం. ఇదిగో ప్రసన్న కుమార్ రెడ్డి, నేను ఈ పని చేశాను, చంద్రబాబు ఇచ్చాడని చెప్పు, నేను అభినందిస్తా. అంతే తప్ప ప్రెస్ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు కదా నిన్న నువ్వు పెనుపల్లిలో మాట్లాడినప్పుడు. ఇంకా అంతకన్నా ఉదాహరణ ఏం కావాలా? ఇప్పుడు ఈ స్టోన్స్లో చూడండి, ఆ రోజు ఉన్నటువంటి విపిఆర్ గారి పేరు ఉంది కదా, ప్రతి స్టోన్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా ఉంది కదా. మేము ప్రారంభోత్సవాలు చేసినా, శంకుస్థాపన చేసినా ఎంపీగా ఆ స్టోన్లో ఆయన పేరు ఉంది కదా, మీకు కనబడలేదా? మీ ఆయన్ని అడుగమ్మా, మీ ప్రభాకర్ రెడ్డి గారిని అడుగు, గత ప్రభుత్వంలో ఏం చేసిందని చెప్తాడు. అవి ఏమీ తెలుసుకోకుండా ఊరికే వచ్చి ఏదో మాట్లాడేసి ఆవేశంతో ఊగిపోయి వద్దు తల్లి. పొలంలో వరి నాట్లు వేస్తున్న రైతులతో నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి కాసేపు సరదాగా గడిపారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు శాంతికుమారి.
కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మైపాడు గ్రంథాలయాలను సందర్శించడానికి వెళ్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి వరి నాట్లు వేస్తున్న రైతులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని వారితో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చటి పొలాలు, కల్మషం లేని రైతుల మాటలు, వారి ప్రేమ, ఆప్యాయత ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. నెల్లూరు నగరంలో భారీ చోరీ జరిగింది. వనంతోపు సెంటర్లోని ఓ అపార్ట్మెంట్లో 30 సవర్ల బంగారు నగలు, 2 కేజీల వెండి సామాగ్రిని దుండగులు దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు వనంతోపు సెంటర్లోని ఓ అపార్ట్మెంట్లో పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు అపార్ట్మెంట్ తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. వనంతోపు సెంటర్ కల్పతూరు అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోని బీరువా పగలగొట్టి 30 సవర్ల బంగారం, 2 కేజీల వెండి అపహరించారు. హెల్మెట్ ధరించి అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన దుండగులు అంతా తెలిసినట్లుగా లిఫ్ట్ ద్వారా పైకెళ్లి 2వ అంతస్తులో ఉన్న ప్లాట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి యజమానులు వచ్చి చూసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదుతో 5వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో వనంతోపు ప్రాంతంలో కలకలం రేగింది. ప్రమాదవశాత్తు ఓ పూరిల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయిన విషాద సంఘటన తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి, దుస్తులు కూడా బూడిదైపోయాయి. భారీగానే ఆస్తి నష్టం వాటిల్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం హస్తకావేరి గ్రామం అరుంధతివాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మేక నాగరాజు తండ్రి వరదయ్యకు చెందిన ఇల్లు మంగళవారం రాత్రి అగ్నికి ఆహుతయ్యింది. ఈ ఘటనలో ఇంటిలోని వస్తువులు, నిత్యావసర సరుకులు, టీవీ, ఫ్రిడ్జ్ వంటి వస్తువులు కాలి ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఆరు బయట మాట్లాడుకుంటూ ఉండగా ఇంటిలో నుండి పొగలు రావడం గమనించామని, చూస్తున్నంతలోని ఇల్లు మొత్తం మంటలు చెలరేగి వస్తువులన్నీ కాలిపోయినట్లు తెలిపారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయిన యువకుడిని పోలీసులు రక్షించి ఒడ్డుకు చేర్చిన సంఘటన పడవేరు బీచ్ వద్ద చోటు చేసుకుంది. హ్యాట్సాప్ పోలీస్ అంటూ ప్రజలు ప్రశంసలు కురిపించారు. సరదాగా ఎంజాయ్ చేయడానికి బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని వడవేరు బీచ్కెళ్లిన 17 ఏళ్ల అఖిలేష్ అలల దాటికి సముద్రంలో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన కారంచెడు ఎస్ఐ వెంటనే తన టీంని అప్రమత్తం చేశారు. స్పందించిన మెరైన్ కానిస్టేబుల్ ఏడుకొండలు, స్థానిక గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి యువకుడిని కాపాడి బయటకు తెచ్చారు. స్పృహ కోల్పోయిన అఖిలేష్ కు సిపిఆర్ అందించి హుటాహుటిన చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి రిలయన్స్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ 48 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. బీసీ సంఘం ఆత్మీయ సభలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అంబానీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి రిలయన్స్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ 48 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేడు బీసీ సంఘం ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3 రోజుల క్రితం రిలయన్స్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ శ్రీకాళహస్తి దేవస్థానం సందర్శించినప్పుడు శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధికి విరాళం అడిగామన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి 10 కోట్ల రూపాయలు, దేవస్థానం లోపల సెంట్రల్ ఏసీకి 3 కోట్ల రూపాయలు, దేవస్థానం అనుబంధమైన గోశాలకు 5 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారని తెలిపారు. గుడిమల్లం ఆలయం అభివృద్ధికి విరాళం అడగ్గా 25 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారని, గుడిమల్లం ఆలయ అభివృద్ధికి అవసరమైతే మరో 10 కోట్ల రూపాయలు విరాళం అందజేస్తానని అనంత్ అంబానీ తెలియజేశారని తెలిపారు. మొత్తంగా శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం ఆలయ అభివృద్ధికి 48 కోట్ల రూపాయలు విరాళం అందించిన అనంత్ అంబానీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విరాళాన్ని త్వరలోనే శ్రీకాళహస్తి దేవస్థానానికి అనంత్ అంబానీ అందజేస్తారని తెలియజేశారు. ఎంత నీట్గా ఉంది టెంపుల్. మేము ముందు నుంచి వస్తా ఉన్నాను, చూస్తా ఉన్నాను. ఆయనకున్న జబ్బే నాకు ఉంది, ఓసిడి ప్రాబ్లం. అంటే ఈ చెత్త దుమ్ము ఉంటే ఆయనకు పడదట.
కాబట్టి వస్తా ఉంటే నీట్గా చక్కగా పెట్టుకున్న టెంపుల్ ఎక్కడ కూడా దుమ్ము లేకుండా బ్రహ్మాండంగా నీట్గా ఉంది. దర్శనం పోయినప్పుడు కూడా చాలా హాయిగా మనశ్శాంతి ప్రశాంతంగా ఉందని చెప్పి అలా వాడు చెప్తూ 48 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. మేము పోతా ఉంటే లోపల పోతుంటే ముందు 10 కోట్లు డొనేషన్ అన్నాడు. తర్వాత ఇంకేం కావాలన్నాడు. అనిన వెంటనే ఏసీలు సరిగ్గా పనిచేస్తే ఏసీ కావాలి, సెంట్రలైజ్ ఏసీ తిరుమలలో ఉన్నట్టు కావాలి సార్ అంటే ఇమ్మీడియట్గా దానికి ఒక 3 కోట్లు ఎంత అవుతుందంటే 3 నుంచి 4 కోట్లు అన్నాడు. 4 కోట్లు ఇచ్చేశాడు. తర్వాత కొంచెం లోపల పోయిన తర్వాత ఇంకేం కావాలన్నాడు. మా దగ్గర ఆవులు ఉన్నాయి సార్, ఒక 1000 ఆవుల నుంచి 1100 ఆవుల వరకు ఉన్నాయి, దానికి గోశాలకు మీరే సాయం చేస్తే బాగుంటుందంటే ఎంత చేసే తక్కువే సార్, దేవుడు స్వామి ఆవులే కదా అంటే ఇమ్మీడియట్గా ఆయనకు 5 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇదే ఫస్ట్ టైం చెప్తున్నా. నెల్లూరు రూరల్ నరసింహకొండలోని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మహర్దశ వచ్చింది. ప్రసాదం స్కీమ్ కోసం నాయకులు, అధికారులు ప్రపోజల్స్ను పంపారు. 16 రాష్ట్రాలు ఈ పథకానికి ఎంపికైతే ఆంధ్ర రాష్ట్రంలో వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటే కావడం విశేషం. ప్రసాదం స్కీమ్ అమలైతే ఆలయ అభివృద్ధి విశేషాలను ఆలయ కమిటీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్కకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రసాదం స్కీమ్ కింద వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఎంపిక చేయాలంటూ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. గత 6 ఏళ్ల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ ప్రపోజల్స్ కార్యక్రమంలో ప్రస్తుతం లేటెస్ట్గా వీటికి సంబంధించి ప్రపోజల్ పంపిస్తే ప్రభుత్వం ఏదైతే ఉందో 16 రాష్ట్రాలకు గాను ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరులోని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఇందుకు గాను గుర్తించడం అనేది మనకు విశేషమైనటువంటి విశేషం. అయితే ఈ క్రమంలో మనం చూస్తున్నటువంటి ఈ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఈ ప్రసాదం స్కీమ్ కింద దాదాపు 18.90 కోట్ల రూపాయలు మనకి ఇక్కడికి వచ్చే అవకాశం ఉండటం మనకు తెలుస్తుంది. దీని ద్వారా ఆలయంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇదంతా ఒక ఎత్తే అయితే మనకు రాష్ట్రానికి సంబంధించి కామన్ గుడ్ ఫండ్ కింద దాదాపు 8 కోట్ల చిల్లర రూపాయలను దీనికి కేటాయించేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది. దీంట్లో మనకు ఆలయానికి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఓవైపు ఇటు జరుగుతుంటే, మరోవైపు మనం చూస్తున్నట్టుగా ఈ ప్రసాదం స్కీమ్ నుంచి వచ్చేటువంటి నిధులతో కూడా మరింతగా అభివృద్ధి చెందేందుకు ఈ ఆలయం ఉంది. అయితే మనతో పాటు ఇప్పుడు ఆలయ చైర్మన్ అయినటువంటి అచ్యుత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ CJF ఫండ్ కింద అసలు ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కామన్ గుడ్ ఫండ్ అనేది మనకు రాష్ట్రానికి సంబంధించి, దీని ద్వారా మనకు ఆలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతాయి? భక్తులకి వసతి భవనము, కళ్యాణ మండపము, బాత్రూమ్స్, ముఖ్యంగా మన గోవిందరాజు గుడి రెన్యువేషను ఈ CJFలో 8.74 కోట్ల వస్తున్నాయి. ఈ ప్రసాదం సెంట్రల్ గవర్నమెంట్ కింద దేవస్థానం ముందు గాలిగోపురం ముందు మండపము. సార్, అయితే ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ప్రసాదం స్కీమ్ ఏదైతే ఉందో, అంటే CJF స్కీమ్ కింద వచ్చేటువంటి మనకు ఉన్నాయి, వీటితో పాటు మన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రసాదం స్కీమ్ ఏదైతే ఉందో, అయితే ఈ ప్రసాదం స్కీమ్కి సంబంధించి మనకి ఇప్పటి వరకు కూడా తొలుత 70 కోట్లు వస్తాయని, తర్వాత 50 కోట్లు వస్తాయని, తర్వాత 30 అని అనుకున్నారు. అయితే ఇవన్నీ అయిన తర్వాత ప్రస్తుతం మాత్రం 18.90 కోట్ల నిధులు వచ్చేటట్టుగా మనకి ఇక్కడ అధికారుల నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. దానికి సంబంధించిన విధంగానే వీళ్ళని ఇక్కడి నుంచి ప్రపోజల్స్ పంపించడం అయితే జరిగింది. సరే, ఏ కార్యక్రమాలకు సంబంధించి ప్రపోజల్స్ మీరు పంపించారు? ఈ 18 కోట్ల ఈ 90 లక్షలకి గాను అన్నదాన భవనము, గాలిగోపురం ముందే మండపము, దేవస్థానం ఆదిలక్ష్మి అమ్మగారి దేవస్థానం పైన పైకప్పు మొత్తం స్లాపు, 10 దశావతారాలు ఉండేది ఘాట్ రోడ్లో అభివృద్ధి, వారి పార్క్ అభివృద్ధి, ఘాట్ రోడ్డు టోల్గేట్ ముందు ఒక మండపం, గోశాల అభివృద్ధి, ఇవన్నీ ఈ 18.90 లక్షల్లో పెట్టున్నాయి. ఇవన్నీ శాంక్షన్ తొందరలో వస్తాయి. సార్, అలాగే ఈ ఆలయ అభివృద్ధి అంటే ఈ ప్రసాదం స్కీమ్తో ఆలయం అభివృద్ధి చెందిన తర్వాత ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఆధ్యాత్మికంగా ఆలయ పరిసరాలు కానీ, కింద నుంచి పైకి వచ్చే ఘాట్ కానీ ఎలా ఉండబోతుంది? ఈ దేవస్థానం నెల్లూరుకి 12 కిలోమీటర్లు ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరిగితే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్లో బాగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ మంది వచ్చి స్వామిని దర్శించుకొని భక్తులు ఆహ్లాదకరంగా ఉండేటట్టు ఆ కొండ ప్రాంతం ఏర్పడుతుంది త్వరలో. ఇది బాగా ఈ అభివృద్ధికి సహకరించిన మన ఆన రామనారాయణ గారు, మన రూరల్ శాసన కోటమిరెడ్డి సేదరెడ్డి అన్న గారు, మన గిరిధర్ రెడ్డి అన్న గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ మనం చూసినటువంటి ఈ ప్రసాదం స్కీమ్ ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఆలయ నిర్మాణాలన్నీ కూడా సాగేందుకు కొంతకాలం సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇదంతా పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెలుగొందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దీంతోపాటు ఇలాంటి ప్రసిద్ధి పొందిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇటు దేవరపాలెం కానీ ఇటు పొట్టేపాలెం కానీ మా వెనకాల చూస్తే కొమరపూడి, ములుముడి ఈ తదితర ప్రాంతాలన్నీ కూడా ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ కూడా డెవలప్ అయ్యి అక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తే వాళ్ళకి బస అలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. మొత్తానికి ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా విశేషంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కెమెరామ్యాన్ నాయబ్తో కోనార్క N3 నెల్లూరు. శ్రీకాళహస్తిలో మొహరం పండుగ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జులెం షావలి పీర్ దర్గా నందు పీర్ల దేవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ ఈ రొట్టెల పండుగలో పాల్గొని పీర్ల దేవుల కృపకు పాత్రలు కావాలన్నారు దర్గా నిర్వాహకులు. ముస్లిం సోదరులు అత్యంత వేడుకగా నిర్వహించుకునే మొహరం పండుగ చంద్రోదయం చూడడంతో ప్రారంభమైంది. మొహరం పండుగలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే పీర్ల దేవుళ్లకు నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుంచి ప్రారంభమయ్యే పీర్ల పండుగలు 21వ తేదీ ఆదివారం నాడు పీర్ల దేవులను ప్రతిష్ఠించి అత్యంత వేడుకగా పీర్ల పండుగ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జుమ్లేషావలి పీర్ దర్గా నందు పీర్ల దేవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు బాబా ఫరీద్ మాట్లాడుతూ మత సామరస్యానికి నిర్వచనంగా నిర్వహించుకునే పీర్ల పండుగ చంద్రోదయం చూడడంతో ప్రారంభమైందని, నేడు పీర్ల దేవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి 21వ తేదీ ఆదివారం నాడు పీర్ల దేవులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు పీర్ల దేవుల ఊరేగింపు శ్రీకాళహస్తి పట్టణంలో అత్యంత వేడుకగా నిర్వహిస్తామని తెలియజేశారు. 26వ తేదీన పీర్ల దేవుల నిమజ్జన కార్యక్రమం ఉంటుందని, 28వ తేదీన రొట్టెల పండుగ నిర్వహిస్తారని, నెల్లూరు తర్వాత అత్యంత వేడుకగా ఈ దర్గా నందు రొట్టెల పండుగ నిర్వహిస్తారని, భక్తులందరూ ఈ రొట్టెల పండుగలో పాల్గొని పీర్ల దేవుల కృపకు పాత్రులు కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. ఈరోజు శ్రీకాళహస్తి పానగల్ దర్గా వీధిలో హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జుబ్లే షా పీర్ వలియల్లా వారి దర్గా ప్రాంగణంలో హజరత్ ఖ్వాజా సయ్యద్ హజరత్ మామె ఖాసిం పీర్లు ఈరోజు చంద్రుడు మొహర్రం సందర్భంగా చంద్రుడిని చూసిన తర్వాత ఇక్కడ ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ దర్గాలో పీర్లు దించడం ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తూ ఉంది. రేపటి నుంచి పీర్ల పండుగ ప్రారంభమవుతుంది. అలాగే 21వ తేదీ అనగా ఆదివారము సాయంత్రం పీర్లు ప్రతిష్ఠించడం జరుగుతుంది. 23వ తేదీ అనగా మంగళవారం సాయంత్రం 7 గంటలకు మన కాళహస్తిలో బీపీ అగ్రహారము ప్రాజెక్టు వీధిలో పురవీధులలో ఊరేగింపు ఉంటుంది. అలాగే పీర్లు ఊరేగింపు ఉంటుంది. అలాగే 26వ తేదీ షహాదత్ అనగా మన శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటలకు పీరు నిమజ్జనం జరుగుతుంది. అలాగే 28వ తేదీ ఆఖరి రోజున రొట్టెల పండుగ నెల్లూరు తర్వాత మన శ్రీకాళహస్తి పట్టణంలో దర్గా వీధిలో రొట్టెల పండుగ ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల కాలం నుంచి వస్తూ ఉంది. కాబట్టి భక్తులెల్లరూ మన మత సామరస్యాన్ని ప్రతీకగా భక్తులెల్లరూ విచ్చేసి వారి వారి కోరికలు వలియల్లా వారి యొక్క ఆశీస్సులు కృపాకటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.